ఇదిగో పచ్చడి మామిడికాయలండి. పొద్దునుంచి కాయలు అయితే కోసాను. సారు నాకు మొక్కకాయలు ఇచ్చారు పచ్చడి పట్టుకోమని. ఇవి అయితే కట్ చేస్తున్నానండి. కడిగేసాను, ముచ్చుకులు తీసాను, క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగో ముక్కలు అయితే కోసేస్తున్నానండి. ఇదిగో చూసారా. ఇప్పుడు మనం ఈ కత్తిపేటతోటి కాయ ఎలా కోసుకోవాలో మీకు చూపిస్తాను. మీకుందా ఇలాంటి కత్తిపేట? ఇది కూడా మా సారాలదేనండి, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. చూడండి కాయ కోస్తున్నాను నేను. ఇదిగోండి కాయలు ముక్కలు అయితే తెగిపోయినాయండి. మరి ఇప్పుడు ఆవపిండి ఆరబెట్టాను, ఉప్పు కూడా ఆరబెట్టానండి. మరి ఆ ప్రాసెస్ కూడా మీకు తర్వాత చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పని ఉంది కదా, కలిపేటప్పుడు చూపిస్తానండి. ఓకే. మామిడికాయ ముక్కలు మా షాప్ కాడ పనికి వెళ్ళానండి, ఖాళీ అయితే లేదు, పని మానలేదు నేను. ఇగో మామిడికాయ ముక్కలు కట్ చేసేసి ఇందులో పులుసు ఉంటుంది కదండి, ఈ పులుసు మొత్తం క్లీన్ చేసి 2 గంటలు ఆరబెట్టేసానండి. ఇగో 2 కొంచాల ముక్కలు అయితే అయినాయండి. ఇదిగో ఇందులో కావాల్సింది ఇదిగోండి ఆవపిండి మిక్సీ పట్టేసుకున్నాను. ఆవపిండి అండి ఇది. ఇదిగోండి ఉప్పు, ఇది ఆరబెట్టేసి మామూలుగా మిక్సీ పెట్టానండి. లైట్గా గరుగ్గా ఉండాలి. మా సాల్ట్ వేసుకుంటున్నారు ఇప్పుడు, టాటా సాల్ట్. అలా కాకోకుండా నేను ఏం చేశానంటే ఇదిగో సన్నగా మిక్సీ పెట్టానండి. ఇదిగోండి మెంతులు, ఈ పచ్చిమెంతులు అండి ఇవి. ఇందులో కొన్ని మెంతులు ఏం చేశానంటే ఫ్రై చేసేసి వేపేసి ఇదిగో పిండాడి పెట్టానండి. ఇదిగో మురుమురుగా ఆడాను. మెంతి పిండిది, ఏపిన పిండి అనమాట. పచ్చడిలోకి చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవపిండి ఏమంటారు, మొత్తము పెద్ద ఆవాలు కాదండి, కొన్ని ఒక కేజీ పెద్ద ఆవాలండి, ఒక పావు కేజీ అయితేనేమో చిన్న ఆవాలు తీసుకున్నాను. అది ఇది మిక్సీ పట్టేసి ఇలా పెట్టానండి. ఇదిగోండి ఇవన్నీ కొలతలు వేసుకోవాలి. కొంచానికి మన మామూలుగా 3 సార్లు కారం, 3 సార్లు ఆవపిండి, ఒక తవ్వ సాల్ట్ అండి, ఒక 100 గ్రాముల మెంతులు. ఈ రకంగా అయితే నేను వేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఎల్లుల్లిపాయలు ఇదిగోండి కేజీ ఇవి ఒలిసేసాను. కేజీ ఒలిసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి మళ్ళీ ఇగో విడిగా చిన్నవన్నీ ఏరి ఒలవని అనమాట అండి. ఇవి కూడా టేస్టీగా ఉంటాయి కదండి. మరి కొంచెం తీసుకున్నాను నేను. ఇదిగో కారం ప్యాకెట్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి 3 మ్యాంగో కారపొడి అండి, కారం ప్యాకెట్. ఎందుకంటే మరి నేను ఆడించుకోలేదు, కారం అయితే ఆడిచ్చేసానండి, టైం లేదు. మా వంటగారు సడన్గా కాయలు ఇచ్చేటప్పటికి మరి కారం అయితే కొనేసాను. పొద్దున్నుంచి అయితే ఆరబెట్టానండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి అండి పచ్చడి అయితే కలిపి పెట్టుకున్నాను. చూసారా, పచ్చడి అయితే ఈ టైం అయితే అయిందండి. ఇదిగోండి ఇందులో కొంచెం ఆయిల్ పడుతుంది, వేద్దాము. ఇదిగోండి చూసారా, పచ్చడి తిరగేసేటప్పుడు మళ్ళీ అన్నీ జాగ్రత్తగా ఉప్పు కారం అన్నీ చూసుకొని తిరగబెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మరి పచ్చడి ఏ విధంగా పెట్టానో మొత్తం అంతా మీకు లైవ్లో చూపించాను కదండి. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.